అభివృద్ధి పథంలో ఆశిరెడ్డిపల్లి సర్పంచ్ వెలిశెట్టి స్వర్ణలత సురేష్కి జై కొడుతున్న గ్రామజనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ వెలిశెట్టి స్వర్ణలత సురేష్ పాలనలో అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుంది. పచ్చటి చెట్లతో గల్లీ గల్లీలో సీసీ రోడ్లతో ఫ్లడ్ లైట్ల వెలుగులతో మెరిసిపోతూ సర్పంచ్ స్వర్ణలత సురేష్ దంపతుల్ని చూసి మురిసిపోతూ ఆశిరెడ్డిపల్లి గ్రామం అభివృద్ధిలో పయనిస్తుంది. గ్రామ పంచాయతీ నిధులు 3 లక్షల రూపాయలతో పల్లె ప్రకృతి వనం, MNRGS నిధులు 2 లక్షలు, జీపీ నిధులు 1 లక్ష రూపాయలతో డంపింగ్ యార్డ్, MNRGS నిధులు 10 లక్షలు, జీపీ నిధులు 2 లక్షల రూపాయలతో వైకుంఠధామం నిర్మించారు. 2 లక్షల రూపాయలతో నల్లాల బావికి పైప్ లైన్, MNGS నిధులు 50 లక్షల రూపాయలతో వీధి వీధిన సీసీ రోడ్లు, జీపీ నిధులు 13 లక్షల రూపాయలతో సైడ్ డ్రైనేజ్, దాతల సహకారంతో 40,000 రూపాయలతో సీసీ కెమెరాల నిర్మాణం చేపట్టారు. జీపీ నిధులు 10 లక్షలు వెచ్చించి ట్రాక్టర్ కొనుగోలు చేశారు. దాతల సహకారంతో 30 లక్షల రూపాయలతో గోశాల, 2 లక్షలు సొంత ఖర్చుతో సత్రం, దాతల సహకారంతో 12 లక్షల రూపాయలతో కమాన్, దాతల సహకారంతో 1,30,000 రూపాయలతో వెంకటేశ్వర టెంపుల్లో యాగశాలని నిర్మించారు. 3 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, దాతల సహకారంతో 40,000 రూపాయలతో మైక్ సెట్లు, గ్రామస్తుల సహకారంతో మరియు జీపీ నిధులతో 7 లక్షల రూపాయలతో మొరం పోయించారు. జెడ్పీ నిధులు 2 లక్షలు, సొంతంగా 1,60,000 రూపాయలతో నూతన అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. దాతల సహకారంతో 70,000 రూపాయలు వెచ్చించి శివ పంచాయత అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరమ్మత్తు చేయించారు. గ్రామ పంచాయతీ నిధులతోనే కాకుండా సొంతంగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గ్రామాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ వెలిశెట్టి స్వర్ణలత సురేష్ని ఆశిరెడ్డిపల్లి గ్రామస్తులు అభినందిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇక్కడి సర్పంచ్ వెలిశెట్టి స్వర్ణలత సురేష్ మరి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆశిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి ఇక్కడి గ్రామ సర్పంచ్ స్వర్ణలత గారు మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఇక్కడ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. పెద్దమస్, మీ పేరేం పేరు? ఏ ఊరు మీది? ఆశిరెడ్డిపల్లి. నీ పేరు? రాజే. మరి ఇక్కడ సర్పంచ్ ఏ విధంగా పనిచేస్తున్నది? దేవుని గుడి కట్టి అది హనుమాన్ కట్టింది, అది పోతే బులచ్చం పెట్టింది, పెద్ద అరవా కట్టించింది, పోతే తల్లి గుడి కట్టించారు, పోతే పాత బడి కొత్త కట్టించారు, పాత బాబాది తొవ్వంటి కూడా మంచిగా చెత్త లేకుండా చావడం లేకుండా ఏది లేకుండా చేసిండు. అది చేస్తాంది అని చెప్తాను. మీ సర్పంచ్ అభిప్రాయం ఎట్లాంటిది? మరి మీ సర్పంచ్ మంచి పనులు చేస్తాందా? మంచి పనులు చేస్తాంది ఆమె వచ్చిన కాంచి అయితే ఎవరు చేయలేదు. మరి మళ్ళా సర్పంచ్ గా కోరుకుంటున్నాం అంతేనా? మళ్ళీ సర్పంచ్ కావాలంటావు? కావాలి. ఆమె చేస్తాంది తొవ్వంటి దాని మంచిగా చేయబట్టే ఇంకేంది. మా ఇక ఊరికి పట్టం లేదా అట్లా. మీ పేరేం పేరమ్మా? లక్ష్మి. మా ఇక చేసే ప్రయత్నం అన్ని చేస్తుంది ఆమె. ఇక ఒక గుడి కట్టించింది, కమాన్ కట్టించింది, మంచిగానే పోచవతల్లి దగ్గరికి గుడి కొత్త పోచవతల్లి పెట్టించింది, గడిగా గుడి కట్టించింది, అలా పెట్టించింది. మంచిగా అవనానంగా ప్రయత్నం మంచిగా చేసింది. అందరిని పిలిపించింది. బోనాలు పండుగ చేసినట్టులే అందరి ప్రభుత్వానికి మైకులు చెప్పి అందరినీ పిలిపించింది. మేము బోనాలు తీసుకుపోయాను. మంచిగా మాకు అయితే సౌలతుగా సంబరంగా మేము చేసుకున్నాం. అప్పుడు చేసే ప్రయత్నం అన్ని పనులు మంచిగా చేస్తుంది. మరి మళ్ళా మీ సర్పంచ్ ఆమెనే కోరుకుంటున్నారా? సర్పంచ్ మంచిగా చేసింది కాబట్టి ఆమెను కోరుకోవాలి కదా. మరి వేరే సర్పంచ్ ఎవరు వచ్చినా మేము కోరుకుంటాం ఆమెను మళ్ళీ రావాలని చూస్తే మేము అనుకుంటున్నాం. అంటే ఇంత ముందు సర్పంచ్లు ఉన్నారు కదమ్మా, మరి ఆ సర్పంచ్ కంటే ఈ సర్పంచ్ నయమేనా? నయమే. 3వ వంతు 4వ వంతు నయం అంటే నయమే. అంతేనా? ఏం పేరమ్మా నీ పేరు? సమ్మక్క. సమ్మక్క. మళ్ళీ సర్పంచ్ ఆమె కావాలా? కావాలి. ఆమె కావాలా మీకు? నీ పేరేం పేరమ్మా? నా పేరు లక్ష్మి. మళ్ళీ ఆమె సర్పంచ్ కావాలంటావు? ఆమె కావాలి. మంచిగా పనులు చేస్తుందా? మంచిగానే చేస్తాంది. సరే. ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మరికొంతమంది గ్రామస్తులు ఉన్నారు. మరి ఇక్కడ సర్పంచ్ స్వర్ణలత ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో ఇక్కడ కొంతమంది గౌడ కులస్తులు ఉన్నారు, గ్రామానికి చెందిన గౌడ కులస్తులు ఉన్నారు. వారి మాటలు వాడికి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరేం పేరే?
కుమారస్వామి మేడిపల్లి కుమారస్వామి గారు ఇక్కడ సర్పంచ్ స్వర్ణలత గారు మరి ఏ విధంగా పనులు చేస్తున్నారు ఇక్కడ? బ్రహ్మాండంగా చేస్తాను. ఏం పనులు చేస్తుంది మీకు తెలిసిన వారు? మాకు తెలిసిన వరకు భూలక్ష్మి పెట్టింది, పోచమ్మ తల్లి గుడి కట్టించింది, కమాన్ కట్టిండ్రు, బంజార్ల బాట గుట్టకు బాట పోసిర్రు 1,40,00,000తోని. ఈ మన గోశాల కట్టిర్రు, పల్లె ప్రకృతి వనం, వెంకటేశ్వర టెంపుల్ డెవలప్, చెత్త ఇది డంపింగ్ యార్డు, వైకుంఠ ధామం, సీసీ రోడ్లు పోసిర్రు. వచ్చిన కోటర్సులైనా పేదోళ్ళకే ఇస్తారు, ఏం లేని వాళ్ళకు. పోతే ఇప్పుడు దళిత బంధుసు ఏం లేని బీదస్తునికే పెట్టిర్రు. బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారు. ఓకే, అంటే సర్పంచ్ మీద అభిప్రాయం అయితే మీ మాటలో? మా మాటల్లో కాదు, ఊళ్ళో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. హైలైట్గా బ్రహ్మాండమైన పనులు చేస్తారు. పల్లె ప్రకృతి పనంగానే స్వార్థం లేకుండా. ఒకవేళ మళ్ళా సర్పంచ్గా అతనే కావాలనుకుంటారు అంటే గతంలో ఎంతమంది సర్పంచ్లు మిమ్మల్ని చూసి ఉంటారు, మరి ఈ సర్పంచ్కి ఉన్న తేడా ఏంటి? మళ్ళీ సర్పంచ్గా ఎవరిని కోరుకుంటారు? 10 మంది సర్పంచ్లో చూసిన ఇప్పటి వరకు, నాకు ఎరుకున్న వరకు 8 మందిని. అప్పటి నుంచే 8 మంది చేయని అభివృద్ధి ఈ సర్పంచ్ చేశాడు. మళ్ళీ ఈ సర్పంచ్ కావాలి, మళ్ళీ ఈ సర్పంచే కావాలని కోరుకుంటారు. అభివృద్ధి చేసిన వ్యక్తినే కోరుకుంటాం, కానీ తినే వ్యక్తిని అయితే ఎవరు కోరుకోరు కదా. అది ఆసిరెడ్డిపల్లి గ్రామంలో మరి ఇక్కడ కొంతమంది రైతులు ఇక్కడ తమ పొలాల్లో చేనులో పనిచేస్తున్నారు. మరి ఇక్కడ సర్పంచ్ స్వర్ణలత గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తుందో మరి ఇక్కడ రైతులను అడిగి కూడా తెలుసుకుందాం. నమస్తే, ఏం పేరు మీ పేరు? నా పేరు అనిల్ అన్న. మీ పేరేం పేరు? నా పేరు అనిల్. నేను సాగలలో. ఇక్కడ సర్పంచ్ గారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు? ఇదివరకు ఉన్న సర్పంచ్ల కంటే కొంతవరకు బెటర్ ఈ సర్పంచ్. ఎందుకంటే ఊళ్ళే వాసన చూసుకుంటే దేవస్థానం అది వరకు కొంచెం డెవలప్మెంట్ లేదు. నేను వచ్చినాక దేవస్థానం డెవలప్మెంట్ అయింది. ఆవులు తెప్పించండి విలేజ్లో. కొంతవరకు సీసీ రోడ్లు అంటే మా వాడకు వాస్తవంగా చెప్పాలంటే మా సాకలి వాడకు అది వరకు సీసీ రోడ్ అనేది లేదు. మాకు ఏ సర్పంచ్ వచ్చినా చేయిస్తా అన్నాడు, కానీ ఇంతవరకు చేయించిన దాఖలు లేవు. ఆయన వచ్చినాక అందరినీ అంటే సమస్యంగా అందరినీ కూకుండా పెట్టి మాట్లాడి దాన్ని చేసి సురేష్ సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ సర్పంచ్ గారు కలిసి మార్కెట్ చైర్మన్ లింగారెడ్డి గారు కలిసి మాకు రోడ్డు పోసారు. అది కొంతవరకు మాకు సహకారంగా ఉన్నది. విలేజ్లో సుతం ఏ విషయంలో అయినా కానీ చెప్తే అర్థం చేస్తున్నాం. అంటే ఇది వరకు ఉన్న సర్పంచ్ల కంటే 100%లో మా వరకు బెటర్ అనిపిస్తుంది. అంటే మీకు తెలిసి ఏం పనులు చేసింది ఇక్కడ? మాకు తెలిసి అంటే రోడ్ల విషయంలో వస్తాం ఓకే, దేవస్థానాన్ని బాగు చేసిండు. మాకు బయట కుమాట్ల అది వరకు దేవుడు వేరే విలాసులు అయినా కానీ వాళ్ళ ద్వారా గోశాల అనేది ఒకటి కట్టించి వాళ్ళకు ఆవులు వాళ్ళ ద్వారా కొనిపించి కొంచెం ఊరికి దిక్కు అనేది మళ్ళీ పోతే ఊళ్ళో వేస్తాం. ఎవరి విషయాలలో అయినా కానీ ఆసరై చేసిన అటువంటి దాఖలాలు ఉన్నాయి. మాకు సీసీ రోడ్లు అయితే కొంతవరకు మంచిగా చేసిండు. అవి ఈ ప్రభుత్వాలతో సంబంధం లేదు. సర్పంచ్ అనే అయితే కొంతవరకు మాకు బెటర్గా చేసిండు. ఇప్పుడు ఇది వరకు ఉన్న సర్పంచ్ల కంటే చేసిండు. ఓకే మా వరకు అయితే. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వారి మాటలు కూడా తెలుసుకుందాం. రండి అమ్మా. మీ మేడం సర్పంచ్ మేడం స్వర్ణలత మంచిగా పనులు చేస్తుందమ్మా. మీ పేరేం పేరు? మంచిగా పనులు చేపిస్తుందా? పర్వాలేదా? నీ పేరేం పేరమ్మా? చేస్తుందా? నీకు తెలిసి ఏం పనులు చేస్తుంది? సీసీ రోడ్లు వేయించింది. ఇక్కడ మంచి ఆవులకు ఈ దూరం కూడా గోశాల కట్టించారు. ఇంకా అన్నీ మంచిగా చేస్తుంది. మీ అభిప్రాయం సర్పంచ్ మీద? సర్పంచ్ స్వర్ణలత మీద మీ అభిప్రాయం చెప్పండి. ఎలాంటి వారు? చాలా మంచి పనులు చేసారు. మళ్ళీ రావాలి వాళ్ళు. మళ్ళీ సర్పంచ్ కావాలని కోరుకుంటున్నారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామం మరి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకునే ప్రక్రియలో భాగంగా RV19 టీవీ ఆసిరెడ్డిపల్లి గ్రామానికి రావడం జరిగింది.
మరి ఇక్కడి సర్పంచ్ వెలిశెట్టి స్వర్ణలత సురేష్ గారు మరి ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడో గ్రామస్తులను అడిగి తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి పల్లెలు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకునే క్రమంలో మీ ఊరికి రావడం జరిగింది. మరి ఇక్కడి గ్రామస్తులను ఎవరిని అడిగి తెలుసుకున్నా కూడా మా గ్రామ సర్పంచ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, మరి చేస్తుంది కూడా ఇంకా. మరి ఇలాంటి సర్పంచ్ దొరకడం మా అదృష్టం అని గ్రామస్తులు ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. అదేవిధంగా మేము చూసినా కూడా ఏ వాడకి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా కూడా అంతటి అభివృద్ధి కూడా కనబడుతుంది మాకు. సో ఇంతటి అభిమానాన్ని మీరు గ్రామస్తుల ద్వారా ఎలా పొందగలిగారు? మేము ఎలక్షన్కు ఓటు వేయడానికి రావడం జరిగింది. ఇక్కడికి అనుకోకుండా యునానిమస్గా ఎన్నికవ్వడం జరిగింది. ఎంతో కొంత మేము ఎన్నికైన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వలన గ్రామస్తులు మమ్మల్ని ఆదరించడం జరిగింది. ఓకే, ఇక్కడ సర్పంచ్ గారి భర్త అయినటువంటి మరి సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇంతటి అభిమానాన్ని ఎలా పొందగలిగారు? ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ? ముందుగా ఈరోజు ఆసిరెడ్డిపల్లి గ్రామంలో డెవలప్లో సర్వే చేసినటువంటి RV19 టీవీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా నేను ఈ గ్రామంలో పుట్టినందుకు పెరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను సాధారణ మామూలుగా ఒక చిన్న వ్యక్తిని. ఈ గ్రామ ప్రజలు నన్ను ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి ఏకగ్రీవంగా మా మీద ఉంచినటువంటి నమ్మకంతో ఎన్నుకున్నటువంటి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి గ్రామస్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, వారందరికీ కూడా నాకంటే పెద్దలందరికీ కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ఈరోజు నన్ను ఈ గ్రామంలో ఇంత సేవ చేసే అటువంటి భాగ్యం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా నేను ఇక్కడ నుండి 2006లో బ్రతుకు తెరువు నిమిత్తమై నేను మంచిర్యాలకు వెళ్ళి బ్రతకడం జరిగింది. ప్రతిసారి కూడా మేము ఓటు వేసేందుకు ఇక్కడే ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ఏ ఎన్నికలైనా కానీ ఇక్కడికే వచ్చి మేము ఓటు హక్కు వినియోగించడం జరుగుతుంది. అందులో భాగంగానే 2019 ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో మేము గ్రామానికి ఓటు వేసేందుకు వచ్చినాము. కొన్ని గ్రామ ప్రజల అభిష్టం మేరకు గ్రామ డెవలప్ గురించి మేము వచ్చిన వెంటనే కొన్ని ప్రతిపాదనలు మా ముందు ఉంచడం జరిగింది. వాటన్నిటికీ నేనున్నా అనే భావనతో వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా డెవలప్ చేస్తాము. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చిన నుంచి కూడా గ్రామాలలో పల్లెటూళ్ళల్లో ఎలాంటి అభివృద్ధి చెందని ఉన్నటువంటి ఉన్నాయి. గతంలో కూడా ఉమ్మడి టేకుమట్లలో ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీ ఆసిరెడ్డిపల్లె అండ్ టేకుమట్ల రామకృష్ణపూర్ టీ, ఇవి 3 ఉమ్మడి గ్రామ పంచాయతీలు. అప్పుడు కూడా మా అమ్మమ్మ గారు దూబల వెంకటమ్మ గారు వార్డు మెంబర్గా మా గ్రామం తరఫున యునానిమస్గానే ఉండడం జరిగింది. అప్పుడు కూడా తదుపరి కూడా 2006 ఆగస్టు 8వ తారీఖు కూడా నేను కూడా వార్డు మెంబర్గా 5వ నెంబర్ వార్డు మెంబర్గా గెలిచి కొన్ని అనివార్య కారణాల వల్ల నా బ్రతుకు తెరువు నిమిత్తమే మంచిర్యాలకు వెళ్ళడం జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన కారణం చేత మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించి యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గ్రామస్తులు ఏదైతే మా మీద ఉంచినటువంటి బాధ్యతలను తూచా తప్పకుండా ప్రతి నిత్యము ప్రజలలో వండుకుంటూ గ్రామంలోనే ఉంటూ, ముందుగా సర్పంచ్గా ఎన్నుకోబడినటువంటి ఈ పాలక వర్గాన్ని, అందులో భాగంగా నేను కూడా ఒక వార్డు మెంబర్ను,
7వ వార్డు మెంబర్ను, నా భార్య సర్పంచ్గా యునానిమస్గానే కానీ వార్డు మెంబర్ కూడా అందరూ కూడా యునానిమస్గానే ఎన్నుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు ఎన్నుకున్నప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు పల్లెలు కూడా ప్రగతి పథంలో నడవాలనే సదుద్దేశంతో చేసినటువంటి భాగంలో ప్రతి నిత్యము కూడా ప్రజలలో వండుకుంటూ ప్రభుత్వం అందించేటువంటి ఆ పనులను సవ్యంగా, ఏ నిధులు ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను సవ్యంగా ప్రజలకు సమకూరుస్తూ గ్రామంలో అభివృద్ధి చేసుకుంటూ మార్చడం జరిగింది. ముందుగా ఎలాంటి నిధులు లేని టైంలో అందరికీ తెలుసు, సర్పంచులందరికీ తెలుసు, మన తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఏమిటంటే సర్పంచ్గా ఎన్నుకున్నప్పటి తర్వాత చెక్ పవర్ అనేది దాదాపు ఒక 8 మంత్ వరకు కూడా సర్పంచ్లకు ఎవరికి చెక్ పవర్ ఇవ్వలేదు. అప్పుడు ఇచ్చినా ఇవ్వకుండా కానీ మా గ్రామంలో ఇది పాత ఊరు, మేము ఉన్నటువంటి ప్లేస్ ఇది పాత ఊరు. ఈ పాత ఊరిలో ఉన్నటువంటి పాత బడి మేము నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి బడి శిథిలావస్థలు మొత్తానికి కూలిపోయింది. అది మీరు ఎంక్వైరీలో చూడవచ్చు. ఆ కూలిపోయినటువంటి దాన్ని నాకు గుర్తుగా కొంతమంది దాతలతో దాన్ని 1,68,000 రూపాయలతోని ఆ పాత బడిని నూతనంగా కొత్తగా దాన్ని మోడలింగ్ చేసి మా గ్రామంలో ఉన్నటువంటి 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దానికి అనుసంధానంగా వెంకటేశ్వర సత్రంగా మార్చబడింది. అది మీరు కూడా ఎంక్వైరీలో చూశారు. దానికి 1,63,000 రూపాయలతో చేసినటువంటి దాంట్లో ఒక 35,000 రూపాయల దాతలు ఒక్కడినే చేసుడు కాకుండా కొంతమందిని ఫస్ట్ అందరినీ కలుపుకొని పోయి అందరినీ కూడా సేవాభావంలో ఉండాలనే ఉద్దేశంతో కూడా అందరినీ కలుపుకొని అడిగేసరికి వారు కూడా స్పందించి నాతోని పాటుగా కొందరు రావడం జరిగింది. అందులో రామకృష్ణపూర్ వాస్తవ్యులు దిగుళ్ళ స్వామివారి కుటుంబము, మా గ్రామంలో కుడికాల సమ్మయ్య గారు, మేడిపల్లి శ్రీనివాస్ గారు, మేడిపల్లి రవి గారు, దొడ మల్లికార్జున గారు, మొట్టమొదట దానికి ఏదైనా పని శంకుస్థాపన చేస్తున్నా అంటే మా గ్రామ వాస్తవ్యులు మారం సరుత్తమరెడ్డి దంపతులు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ముందుగానే ఏదైనా పని చేస్తామంటే ముందుగా వాళ్ళు ఇచ్చేటువంటి పని వాళ్ళే దాతగా వ్యవహరిస్తారు. ఇలాంటి ఒక 10-12 మందితోని వారు ఎంత ఇచ్చిన చిరు దాతగా వ్యవహరించినా పెద్ద దాతగా మనం ఉండి ఒక వెంకటేశ్వర సత్వం ముందుగా ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి పల్లెనిద్ర కార్యక్రమంలో అప్పుడు మధుసూదనాచారి గారు గ్రామాన పల్లెనిద్ర చేసే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ముందు మా గ్రామ రైతులందరికీ ఇక్కడ నుండి అంటే మా గ్రామ రైతులందరూ దాదాపు 2 కిలోమీటర్ల మేర ఒక తోవకున్నటువంటి దానికి అటు ఇటు మా గ్రామస్తుల భూములు ఉంటాయి. దానికి చాలా ఎప్పటి నుండో కూడా దానికి బాట లేకపోతే స్పీకర్ గారు ఆ బాటను చూసి రైతులందరికీ మంచి మేలు జరగాలనే ఉద్దేశంతో 1,20,00,000 పైచీలతోని దానికి మంజూరు చేయించడం జరిగింది. మేము సర్పంచ్గా అయినాక దాని ముందుండి కొందరు ప్రజలు, ఎందుకంటే ఒరవలేని కొన్ని ఉంటాయి శక్తులు, దాన్ని కూడా అందరిని ఒప్పించి ప్రజలందరినీ రైతులందరినీ ఒప్పించి కూడా బాట ముందు ప్రప్రథమంగా మధుసూదనాచారి పేరుతో ఉన్నటువంటి దాని ప్రప్రథమంగా బాటను మొదలు పెట్టడం జరిగింది. అది 1,20,00,000 రూపాయలు అది టెండర్ వరకు వాళ్ళతో చేయించడం జరిగింది. మంచిగా ముందుండి ఇప్పుడు కూడా గ్రామస్తులకు అందుబాటులో ఉన్నట్ల అసలు ముందుగా వాళ్ళకు గ్రామస్తుల మనల్ని చురగొన్నది ఫస్ట్ బంజర్ల బాటతోనే. తదుపరి మా గ్రామంలో పల్లె ప్రగతి ప్రోగ్రాంలో కేసీఆర్ గారు ప్రకటించినటువంటి దాంట్లో వైకుంఠధామము మన వెనకాలనే కనబడుతుంది, పల్లె ప్రకృతి వనము, పల్లెల్లో ప్రతినిత్యము జరిగేటువంటి తడి చెత్త పొడి చెత్త ఉండాలనే ఉద్దేశంతో సెగ్రిగేషన్ సెట్లు కూడా ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ గారు చొరవతో ఉన్నటువంటి ఏదైతే ఉందో వారు చూపెట్టిన దారిలో భాగంగా మాకు ల్యాండ్ లేదు. ముఖ్యంగా ఏంటంటే వైకుంఠధామానికి ల్యాండ్ లేకపోతే కూడా మా సొంతంగా వైకుంఠధామానికి 20 గుంటల భూమి కొనుగోలు చేసి మా అమ్మమ్మ గారైన దూబల వెంకటమ్మ, మా తాతగారైన దుబ్బల బుచ్చిరాజలింగు, క్రిస్టేషులు దుబ్బల బుచ్చిరాజలింగు వెంకటమ్మల గారి పేరు మీద ల్యాండ్ కొని గ్రామ పంచాయతీకి డోనర్గా ఇవ్వడం జరిగింది. తదుపరి వైకుంఠధామం పూర్తి చేశాము, సెగ్రిగేషన్ సెట్ పూర్తి చేశాము, పల్లె ప్రకృతి భవనము కూడా గ్రామ కంఠంలో ఉన్నటువంటి భూమిని దాన్ని వెలికి తీసి
ఎన్ని అనివార్య కారణాలు ఎదురైనా కానీ, ఎంత అవాంతరాలు ఎదురైనా కానీ పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ప్రతి రోడ్డులో, ప్రతి గల్లీలో, ప్రతి గల్లీకి, ఎందుకంటే మొత్తం దాదాపు 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి నేను చూశాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపుగా మోకాళ్ళ లోతు బురద, అందులోకి ప్రతి గల్లీకి కూడా మొరాలు పోయించి కొన్ని మా సొంతంగా మావి పెట్టుకుంటూ కొన్ని గ్రామ పంచాయతీ నిధులతోని కూడా, ఎందుకంటే మాది చిన్న గ్రామ పంచాయతీ, మా చిన్న గ్రామ పంచాయతీ నిధులు కొన్ని ప్రభుత్వము కొన్ని ప్రకటించినటువంటి ప్రకారంగా కాకుండా కొద్దిగా వచ్చినటువంటి నిధులను కూడా వాటిని పొదుపుగా చేసుకుంటూ మేము గల్లీకి మొరాలు పోయించడం జరిగింది. ఉన్నటువంటి వాళ్ళు బురదల నుంచి వెళ్ళి పోకుండా మంచిగా నడిచేంత వాళ్ళకు మంచి సౌకర్యంగా ఉండేందుకు చేయడం జరిగింది. ఇప్పటి వరకు గ్రామంలో మేము చేసినటువంటి దాంట్లో గ్రామంలో ఒక ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులే అనే కాకుండా నాకు తెలిసినటువంటి బయట ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ ఎన్ఆర్ఐలు కానీ, మా గ్రామానికి అనుబంధంగా ఉన్నటువంటి కొందరు పెద్దలు, మా వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి కొందరు పెద్దలు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముందుగా గౌరిశెట్టి శ్రీనివాసు ఆలయ చైర్మన్, వాళ్ళ తండ్రి గారు ఉన్నటువంటి పూర్వంలో వాళ్ళ తండ్రి గారు వాళ్ళ వంశస్థులు ఉండేది, గౌరిశెట్టి వాళ్ళ వంశస్థులు. వారందరినీ కూడా వారి ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారిని కలుస్తూ మా గ్రామాన్ని, ఆ స్వామివారిని డెవలప్లో చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి, అలాగే తాటికొండ వంశస్థులు, అలాగే మన కాటారం వాస్తవ్యులు తాటికొండ వంశస్థులు వాళ్ళు, ప్లస్ అనంతుల వంశంలో వాళ్ళది కూడా, వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి ఇంటింటికి పోయి వారిని ఆహ్వానించి వాళ్ళకు పూర్వంలో ఉన్నటువంటి ఆ స్వామివారి వైభవాన్ని వాళ్ళకి తెలుపుతూ, వాళ్ళకు ఉన్నటువంటి స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి, వాళ్ళ బంధం తెలుపుతూ వాళ్ళని పిలిచి ఆహ్వానించి చేసుట్లో ఆలయాన్ని దాదాపుగా ఆలయ ప్రాంగణంలోనే ఒక 4 నుండి 5 లక్షల పైచీలకు ఒకటి అభివృద్ధి చేయడం జరిగింది. గ్రామంలో తాటికొండ వంశస్థులతోని, వారి అన్నదమ్ములతోని, మరియు గౌరిశెట్టి వారి విఠలయ్య సంతతి వాళ్ళతోని కూడా ముందుగా మీకు తెలుసు, ఇప్పుడు చూశారు. ఆ కమాన్ను దాదాపు 12 లక్షల పైచిలుకుతోని కమాన్ను ఆసుడిపల్లి గ్రామాన్ని ఆ ఒక మకర తోరణంతోనే జిల్లాలోనే ముందు భాగంలో ఉండే విధంగా ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ నిర్మాణానికి ఉన్నటువంటి దాతలకు ముఖ్యంగా వారందరికీ కూడా, ఆ దాతలందరికీ కూడా పేరున వారందరికీ కూడా శిరస్సు వంచి మొక్కుతూ వాళ్ళ పాదాభివందనం చేస్తూ వాళ్ళందరూ కూడా నన్ను ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి పథంలో మా పేరును ముందుంచే కార్యక్రమంలో వాళ్ళే ఉన్నారు. వారితోనే ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్లేసు కూడా గత 30 సంవత్సరాల నుంచి కొందరు కబ్జాలో ఇది గురి కావడం జరిగింది. ఇది గ్రామకంఠం భూమి. మాకు అంతకుముందు ఉన్నటువంటి ఇది పురాతనమైనటువంటి గృహాలు ఉన్నటువంటి మా ఊరు, పాత ఊరు. కొందరి కబ్జాలో ఉన్నటువంటి భూమిని కూడా దీన్ని బయటికి తీసి మా సొంత ఇల్లడుగు జాగా, మా తాతల సొంత ఇల్లు జరిగినటువంటి ఆ గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఆ షెడ్డు 13 లక్షలతో ఏర్పాటు చేసి ఈ ఉన్నటువంటి ప్లేసును కూడా వారికి, ఆ కబ్జాలో ఉన్నటువంటి వారిని కూడా, ఎందుకంటే వారు నిరుపేద వాళ్ళు ఎస్సీ వాళ్ళు అనే ఉద్దేశంతో కూడా కొందరు సరే ఓకే దాని తప్పిదాలు ఏమి జరిగినాయి అనే ఉద్దేశంతో కూడా ఆ దాతలతో సేకరించి వాళ్ళకు ఒక 10 నుండి 13 లక్షల వరకు వాళ్ళకు ఈ భూమిని డోనర్లతో చేసి వారికి ఇచ్చి ఇది గ్రామ పంచాయతీలో కలపడం జరిగింది. ఇప్పుడు మన వెనకాల కూడా గోవులు మేస్తున్నాయి. ఇది గోశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామంలో, ఈ మండలంలోనే, ఈ జిల్లాలోనే కూడా ఈ గోశాల ఏర్పాటు చేయడం అంటే కూడా నాకైతే మహా ఆనందంగా ఉన్నది. ప్రజలు కూడా చాలా దీనివల్ల మమ్మల్ని ఎంతో ఈ అభివృద్ధిలో భాగంగా దీన్ని మమ్మల్ని బాగా మెచ్చుకోవడం జరుగుతుంది. ఇది కూడా వాళ్ళందరి సహకారంతో చేసినాం. ఇంకా చేసేటువంటి మాకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ, మా ఆసుపత్రుల గ్రామంలో శివ పంచాయతీ అభయాంజనేయ స్వామి, మా చిన్న ఊరైనా కానీ 2 ఆధ్యాత్మికంగా, మా గ్రామస్తులందరూ కూడా ఎప్పుడు ఆధ్యాత్మికంగా, గ్రామ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా ఉంటారు మంచి భక్తితో. ఎందుకంటే ఎక్కువ మా దగ్గర నుంచి కూడా జిల్లా లెవెల్లో కూడా క్రైమ్ రిపోర్ట్ అనేది ఉండదు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్లో కూడా మీరు చూసుకోవచ్చు.
రిపోర్ట్స్ అనేది ఎక్కువ ఉండవు. క్రైమ్ రిపోర్ట్ అనేది కూడా జీరో మాది. మా దగ్గర కూడా ప్రజలు అట్లా కలిసిమెలిసి ఉంటారు. మా దగ్గర శివ పంచాయతీ అభయాంజనేయ స్వామి కూడా ఆ టెంపుల్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ స్వామివారి పేరు మీద కూడా కొందరు దాతలతో 1,50,000 వరకు పైచీలకు వరకు ఆ స్వామివారి పేరు మీద ఉంచడం జరిగింది. అలాగే వెంకటేశ్వర స్వామి పేరు మీద కూడా 6 లక్షల వరకు ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల నిమిత్తమై మూలనిధి సేకరించడం జరిగింది. ఇవన్నీ కూడా దాతల సహకారంతో చేయడం జరిగింది. మేము కూడా ఇప్పటి వరకు చేసినటువంటి పనులలో ప్రతిదీ కూడా ప్రజలందరూ గమనించేది ఏంటంటే, మమ్మల్ని ఈరోజు సరే మీరు అనుకున్న ప్రకారంగా RV19 వారు సర్వే చేసినటువంటి భాగంగా మీరు అన్న ప్రకారంగా మాకు మంచి పాజిటివ్గా ఉంది అనే ఉద్దేశంతో మీ దృష్టికి తీసుకొచ్చినట్టు ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మేము కూడా వాళ్ళు కూడా పాజిటివ్ చేస్తారని అనుకున్నాము. ఏదైనా ఉంటారు అనుకున్నాము. మీరు కూడా మీ ద్వారా మంచిగా తెలియపరిచారు. మాకు కూడా మంచి ఆనందంగా ఉంది. ఇంకా కూడా ముందు మాకు ప్రజలు మళ్ళా కనుక ఇచ్చే ఛాయిస్ ఇచ్చేంటే కనుక ఇంకా అంతకన్నా బాగా అభివృద్ధి చేసేందుకు ఇస్తాం. మేము ఎన్నికలలో మమ్మల్ని యునానిమస్గా గెలిపించినప్పుడు కేవలం ఒక ప్రమాణం చేసినాం ప్రజలలో. మేము మండలంలో మన గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుదామనే సంకేతంతో మేము ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మండలంలోనే కాకుండా జిల్లా లెవెల్లో కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా, రాజీవ్ శర్మ గారి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బెస్ట్ సర్పంచ్ అవార్డుగా, ఉత్తమ సర్పంచ్ అవార్డుగా ఆసిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్గా మేము అవార్డు అందుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు, ఏకరీకంగా ఎన్నుకున్నందుకు, వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారము గ్రామంలో బొడ్రాయి స్థాపితము సొంత ఖర్చులతో చేయడం జరిగింది. అలాగే పోచమ్మ అమ్మవారి టెంపుల్ కూడా సొంత ఖర్చులతో టెంపుల్ కట్టడం జరిగింది. అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామికి ప్రతి బ్రహ్మోత్సవాల్లో దాదాపు 2 నుంచి 4 లక్షల వరకు కొన్ని కొత్తగా అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని పైచెలుకుతో చేసేందుకు చాలా కొన్ని ఎక్కువ ఖర్చు జరుగుతుంది. ఎందుకంటే ప్రతినిత్యం అన్నదానం కానీ ఇవన్నీ చేసేందుకు కొద్దిగా అయింది. అందరూ కూడా దాతల సహకారంతో చేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ప్రజలందరి సహకారంతో ఇప్పటివరకు మేము ఇప్పటివరకు ఈ స్టేజ్లో ఉండి ఈ గ్రామాన్ని ఇప్పటివరకు మాత్రం అభివృద్ధి చేయడం జరిగింది. ఏం జరిగినా ఏం చేసినా నా గ్రామ ప్రజలు నన్ను ఈ పొజిషన్లో ఉంచి ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించినటువంటి నా గ్రామ ప్రజలందరినీ పేరున నా పెద్దలందరికీ, నా గ్రామంలో ఉన్నటువంటి నా పెద్దలందరికీ కూడా వారికి శిరస్సు మంచి పాదాభివందనం తెలియజేస్తూ, నన్ను ఈ పొజిషన్లో వీళ్ళందరి ముందట మమ్మల్ని ఇంత పేరు తెప్పించుకునేందుకు ఇచ్చినటువంటి ఈ పదవిని, ఈ పెద్దరికాన్ని మేము ఎప్పుడు మరలా కూడా ఆ భగవంతుడు మాకు మరలా ప్రజలతో చొరగొనేటువంటి భాగ్యం మాకు కలిగించాలని కోరుతూ, గ్రామంలో చేసినటువంటి మంచి అభివృద్ధి పనులలో అది చిన్నది అయిపోతుంది. కానీ ప్రతి గ్రామ ప్రజలందరూ కూడా, ప్రతి సర్పంచ్లందరూ తెలియజేందంటే, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం. గ్రామంలో సీసీ కెమెరాలు దాతల సహాయంతో ఏర్పాటు చేసినాం. కానీ ప్రతినిత్యం జరిగేటువంటి ఏ పనులలో కాగా సీసీ కెమెరాలను మనము, ఎందుకంటే దొంగలు కానీ ఏది కానీ గ్రామ డెవలప్లో ముందుగా ఫస్ట్ చేసేది సీసీ కెమెరాలు. ఏదైనా మనకు వెంటనే తెలిసేటువంటి దానిలో సీసీ కెమెరాలు దాతల సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఏ సమాచారమైన గ్రామ ప్రజలకు వెంటనే తెలియాలంటే గ్రామంలో మైక్ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో మైక్ సెట్ అంటే దాదాపు ఒక 45,000 మా చిన్న గ్రామమైన 50,000 రూపాయల పైచిలుకుతోని దాతల సహాయంతో మైక్ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మైక్ సెట్ ఎందుకంటే ఎవరైనా గుర్తించాలి, ఏ చిన్న పని అయినా, ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ప్రభుత్వ పథకాలు వెంటనే ఇవ్వాలి, గ్రామంలో ఎవరైనా ఏదైనా జరిగింది వెంటనే ఇది జరిగినటువంటి దాన్ని ప్రజలకు అందజేయాలి కాబట్టి మైకు ద్వారా ఒకసారి మేము గ్రామ పంచాయతీ ద్వారా కానీ లేకపోతే టెంపుల్ ద్వారా కానీ ఒకసారి మేము అనౌన్స్ చేసినామంటే ప్రజలందరికీ, చేనులలో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా తెలిసిపోతే ఆ గ్రామాలలో ఇది జరుగుతుంది. ఇది మెయిన్. మాకు అసలు ప్రజలతో చొరగొనే బాబత్ ఏంటంటే 2 మెయిన్. చిన్నవి అనిపిస్తాయి కానీ ఇది మాత్రం ప్రజలలో మేలు జరిగేది ఒకటి. ప్రతినిత్యం జరిగేటువంటి మా గ్రామంలో మహిళలకు వాటరు, ఎందుకంటే కేసీఆర్ గారు మనకు మిషన్ భగీరథ ద్వారానే నీళ్ళు ఇవ్వాలనేది ఒకటి తెచ్చిండు.
కానీ కొన్ని గ్రామాల్లో ఆ నీళ్లు సరిపోకనో లేకపోతే ఒక్కొక్కసారి అనివార్య కారణాల వల్ల పైపులు పగిలిపోయి ఎక్కడో నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లీకేజీలు అయ్యి ఆ నీళ్లు సరఫరా కాకపోయేసరికి మా దగ్గర గ్రామంలో నల్లాల బావి గత 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది చంద్రబాబు పీరియడ్లో. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు పీరియడ్లో ఉన్నప్పుడు అప్పుడు ఎద్దడి కాలము నీటి ఎద్దడి ఉన్నప్పుడు మాకు వాగు దగ్గర బావి తవ్వడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీ గారు. అయితే అప్పుడు ఉన్నటువంటి ఆ లైన్ 3 ఫేస్ లైను ఈ మధ్యకాలంలో మొత్తం అది వంగి ఆ పోల్లన్నీ వంగిపోయి వైర్లన్నీ లూజ్ అయిపోయి ఆ వాగు దగ్గర ఉన్నటువంటి మోటారు ఈ నీళ్ళల్లో నీరు సప్లై చేసేందుకు ఏమవుతుందంటే ఒక 1 మంత్కు దాదాపు ఒక వారంలోనే 2 సార్లు 3 సార్లు అంటే కరెంటు ఎద్దడితోని లేకపోతే వైర్లు తగిలి 2-3 సార్లు కాలిపోవడం జరిగింది. ఇట్లా ఏమైందంటే మీ సర్పంచ్ గారి నుంచి మాకు పెద్ద అదొక ఇదైపోయింది, మాకు సవాల్గా మారింది అది అసలు మోటార్. ఎందుకంటే దాదాపు 10-15 సంవత్సరాల క్రితం ఆ కొత్త మోటార్లు అప్పుడు చేసి పెట్టిన బాపతి మోటార్లు ఏమవుతాయని గత సంవత్సరం క్రితం ఏం చేసామంటే సొంత డబ్బులతోని మేము కూడా కూలి పనులు చేసుకొని ఉంటలే. నేను ఎక్కువ వంట పనులు చేస్తాం, మేము వంటలు చేస్తాము, పెళ్ళిళ్ళకు క్యాటరింగ్ చేస్తాము. అయితే ఏదైనా మంచి మన గ్రామమే చేస్తాను ఉద్దేశంతో ఆ 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ 3 ఫేస్ వైర్ దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. 1 కిలోమీటర్ దూరంకి వెళ్ళి 3 ఫేస్ వైర్ను సొంత ఖర్చులతోని స్వయంగా సొంత ఖర్చులతోని మేమే లేబర్ని పెట్టించి చేపించడం జరిగింది. అలాగే కొత్త మోటారు ఇక ఆ మోటార్లు పనిచేయట్లేదని కొత్త మోటార్లను కూడా కొనుగోలు చేసి ప్రజలకు చేయడం ఇప్పటి కూడా సంవత్సరం నుంచి 1 ఇయర్ నుంచి కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగింది. ఇది మాత్రం ఇంకా ప్రజలతోని మనల్ని పొందుతామని అనుకుంటున్నా. ఎందుకంటే నీటి ద్వారా కొద్దిగా అంటే ఒక్కొక్కసారి కరెంటు ఉండి లేక కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఒక్కొక్కసారి మా గ్రామంలో ఒక్కటి తప్ప. ఎందుకంటే ఈ నీటి ద్వారా ఎందుకు ఇబ్బందులు జరుగుతున్నాయంటే గవర్నమెంటు ఎప్పుడైతే మిషన్ భగీరథ స్టార్ట్ చేసిందో గ్రామ పంచాయతీ నుంచి ఈ నిధులు తీయవద్దు అనేది కొన్ని ఆర్డబ్ల్యూఎస్ఏ గారు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ కొద్దిగా అనవడం వల్ల కొద్దిగా మనం నిధులు దానికి సమకూర్చలేకపోయేసరికి కొద్దిగా ప్రజలకు నీటి ఎద్దడి జరుగుతూ ఉంటే ఈ పని చేయడం జరిగింది. మేడం, చివరిగా మిమ్మల్ని నమ్ముకొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న మీ గ్రామస్తులకు మీరు ఏం తెలియజేయబోతున్నారు, ఇంకా ఏం సందేశం ఇస్తున్నారు? మా గ్రామస్తులు మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు డెవలప్మెంట్లో భాగంగా ఎంతో కొంత మేము డెవలప్ చేశామని అనుకుంటున్నాము. ఇంకా ముందు కూడా గవర్నమెంటు ద్వారా అయినా ప్రజల సహకారంతో ఇంకా ముందు డెవలప్ చేస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మేము చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా ఏదైనా గ్రామస్తుల సహకారం లేని ఏ నాయకుడు కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఎవరు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఏ పెద్దలు కూడా చేయలేరు. కానీ ఇప్పటి వరకు నన్ను ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఇంత చిన్నవాడినైనా వారికంటే చిన్నవాడినైనా గ్రామ ప్రజలందరికంటే ఎవరు పెద్ద కాదు. ఎందుకంటే వారు వచ్చినటువంటి వాళ్ళ అభిమానంలో నన్ను చాలా నేను అనుకున్నటువంటి దానికంటే నా మీద ఒక 100 అంటే ఒక 1000 రెట్లు నా మీద మంచి నమ్మకంతో ఉంచినందుకు నేను కొద్దిగానే ఒక 5 పైసల మందమే నేను అభివృద్ధి చేసిన నా గ్రామాన్ని అనుకుంటున్నా. ఇంకా మునుముందు చేసేటి ఇంకా చాలా ఉంది. ఇప్పటి వరకు నేను చేసినటువంటి వారికి ఇచ్చినటువంటి సహకారాలతో చేసినటువంటి దాతలు, నా గ్రామ ప్రజలు, పెద్దలు, నన్ను కోరుకున్నటువంటి మొత్తం గ్రామ చిన్న పెద్ద ప్రజానికులందరినీ కూడా పేరున వారందరికీ వేడుకునేది ఏమిటంటే నేను చేసింది ఒక చిన్న పని మాత్రమే ఇంకా ఉంది. మన గ్రామస్తులు అందరం కూడా ఇంకా ఏకంగా ఇలాంటివే పనులు చేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇంకా మునుముందు కూడా అభివృద్ధిలో మన గ్రామాన్ని ముందుకు సాగిపోయే విధంగా ఇప్పటి వరకు జిల్లా లెవెల్లోనే మన ఆసిడిపల్లె గ్రామాన్ని చూపించుకోవడం జరిగింది. ఇంకా మునుముందు రాష్ట్రంలో తదుపరి దేశంలోనే మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే నా సంకల్పాన్ని ప్రజలందరూ కూడా విస్మరించకుండా మరలా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.